అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ బీసీ రిజర్వేషన్లపై చర్చదాకా ఢిల్లీలో రేవంత్ దీక్ష చేయాలి. 1000 కోట్ల DTR స్కామ్కు సీఎం కుట్ర. మీడియా చిట్లాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిందంట. మొత్తం మీద కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మొదలు కాలోజీ టీవీ హర్షిస్తుంది. ఎందుకంటే కోరుకుంటున్నారు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం మాట్లాడితే ప్రజలకు ఇంత మేలు జరుగుతుంది అన్నటువంటి ఆశాభావం కూడా ఉంటుంది. ప్రతిపక్ష నేత ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే. ఇంకా అసెంబ్లీ రూల్స్, అసెంబ్లీ చట్టాల ప్రకారం ఒక ఎమ్మెల్యే కొన్ని సెషన్ల పాటు, అంటే అది పూర్తిగా క్లారిటీ లేనప్పటికీ కూడా కొన్ని సెషన్ల పాటు అసెంబ్లీకి రాకపోతే అతని పైన అనర్హత వేటు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి కేసీఆర్ అనర్హత వేటు కోసం ఎదురు చూస్తాడా, లేదంటే అసెంబ్లీకి వస్తాడా, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సెషన్లో పాల్గొంటాడా, అనర్హత వేటు పడేదానికి వెయిట్ చేస్తాడా చూడాలి. కేసీఆర్ పైన అనర్హత వేటు పడడానికి కూడా అవకాశాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో దీనికి జరిగినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇట్లా అనర్హత వేటు పడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా దాదాపు కొన్ని సెషన్ల పాటు అసెంబ్లీలో పాల్గొనకపోతే తనపైన ఖచ్చితంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం అయితే అనర్హత వేటు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేసీఆర్ రావాల్సిందే. ఇప్పుడు 1000 కోట్ల TDR స్కామ్కు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేపారని 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ఆధ్వర్యంలో కుట్ర నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. TDRలు ఎక్కువ రేటుకు కొని ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్పై నిబంధనలు విధించి భారీ రేటుకు అమ్ముకోబోతున్నారని చెప్పారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ ఎల్పీలో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ముఖ్యమంత్రికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే చచ్చేదాకా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీకి ఒరిగింది శూన్యమని, ఆ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువగా ఉన్నదని విమర్శించారు. 3 ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు కాంగ్రెస్కు చెంపపట్టు లాంటిదని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్లో బీజేపీ కోవర్టులు ఉన్నారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి రేవంత్ గురించేనని కేటీఆర్ అన్నారు. అందుకే రేవంత్ రెడ్డి చెప్పిన వారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదన్నారు. సొంత వ్యక్తులకు పదవులు ఇప్పించుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లో అసలు నీకెట్లా తెలుస్తుంది కేటీఆర్? రేవంత్ రెడ్డి ఎవరికి ఇప్పించుకోవాలనుకున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరికి ఎమ్మెల్సీ కట్టబెట్టాలనుకున్నాడు, నీకెట్లా తెలుస్తుంది? అద్దంకి దయాకర్ ఇప్పించాలనుకున్నారు, ఇచ్చేసారు. అది కనబడుతూనే ఉన్నది కదా. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని, గవర్నర్ ప్రసంగం రోజున హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయికి ఏమాత్రం సరిపోరని విమర్శించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇవ్వద్దనే తమ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదనపు అభ్యర్థిని నిలపలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, 10 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఎక్కువ దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ డిసిషన్ తీసుకున్నట్టు చెప్పారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఏమీ ఉండదని, అవే అబద్ధాలు, అదే అటెన్షన్ డైవర్షన్లు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. బడ్జెట్ను 16న ప్రవేశపెట్టి 17న మళ్ళీ ఫార్ములా ఈ కేసులో నోటీసులు ఇస్తారని, నోటీసులు నాటకానికి మొత్తం మీద కేటీఆర్కి భయం పట్టుకున్నట్టున్నది. మళ్ళీ ఒక్కసారి ఫార్ములా ఏ రేస్ బయటపడుతుంది అనేటువంటి భయం కూడా పట్టుకున్నదో ఏందో. ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ప్రజల గురించి మాట్లాడాలి, ప్రతిపక్ష నేత అని చెప్పేసి తను రుజువు చేసుకోవాలి. ఇది మనం అందరం అయితే కోరుకుందాం.